అందరికీ ప్రేమ వందనాలు. Praise God for yet another opportunity to learn from God's word. ఉదయం మరొకసారి ప్రభు యొక్క వాక్యం నుండి నేర్చుకోవడానికి మరొక అవకాశానికై ప్రభుని మనం స్తుతిస్తున్నాం. Yesterday we were meditating some truths concerning discipleship. శిష్యత్వాన్ని గురించిన కొన్ని సత్యాలు నిన్న మనం నేర్చుకుంటూ వస్తున్నాం. Shall we turn to a portion from Luke chapter 14? లూకా సువార్త 14వ అధ్యాయానికి మనం దేవుని వాక్యాన్ని తెరుద్దాం. And we will read verses 25 till 35. 25వ వచనం నుండి 35 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 35వ వచనం వరకు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించటకు కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకున్న ఎడల అతడు దానికి పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టును కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగదు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనదైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. The Lord Jesus is speaking about salt. Salt is good, but if it loses its taste, it is useless. ప్రభువైన యేసుక్రీస్తు ఉప్పును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనదైతే దానివలన దేనికి సారము కలుగును అని చెప్తున్నాడు. If salt loses those ingredients which makes it salt, then it is useless, it is thrown away. ఉప్పులో ఉండే ఆ ఖనిజాలు కానీ ఉప్పులో ఉండే విషయాలు కానీ అవి సరిగా లేకపోతే అది దేనికి పనికిరాదు. అది ఉప్పుగా మనం దాన్ని స్వీకరించాం. Why did the Lord Jesus say this? ప్రభు ఎందుకు ఈ సంగతి చెప్తున్నాడు? The Lord says, if you are a disciple, the characters of disciples should be visible in you. ప్రభు దీని ద్వారా మనకేం చెప్తున్నాడంటే, మీరు శిష్యుల యొక్క గుణలక్షణాలు కలిగిన వారైతేనే శిష్యులు అని పిలువబడాలి. Yeah. And the Lord Jesus from verse 25 gives us the characteristics of a disciple. 25వ వచనం నుండి శిష్యుల యొక్క గుణలక్షణాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. And then he says, you examine your own life. If these things are not found in you, you are good for nothing. ఇవన్నీ ప్రభు చెప్పిన తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ విషయాలు మీలో లేకపోతే మీరు దేనికి పనికిరారు అని చెప్తున్నాడు. You know, if salt loses its flavor, then we will not keep it in our house. We will throw out into the road. ఉప్పు దాని యొక్క రుచిని కోల్పోయినట్లయితే మనం దాన్ని ఇంట్లో ఉపయోగించం, బయట పారేస్తాం. Yeah. Then when you read verse 25, 25వ వచనం చదువుతున్నప్పుడు, you know, it is written, a large crowd were going along with him. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నాయి అని చదువుతున్నాం. And then he turned to them and said, అప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఈ మాటలు చెప్తున్నాడు. And when you read the summary of these verses, it says the Lord is asking them, before you follow me, count the cost of following me. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు దీని యొక్క సారాంశాన్ని మనం ఇలా గ్రహిస్తాం. మీరు నన్ను వెంబడించే ముందు దాని యొక్క వెలను మీరు తెలుసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. Nobody should think that following Christ is a very very easy thing. ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం చాలా తేలికైన పని అనే ఆలోచనకి రాకూడదు. If anybody has a wrong understanding
of becoming my disciple, let him know what does it cost. ఎవరికైనా ప్రభు యొక్క శిష్యులుగా ఉండే విషయంలో సరికాని అభిప్రాయాలు ఉంటే వారి ఈ విషయాలు తెలుసుకోండి అని చెప్తున్నాడు. And this morning it is our responsibility to search into our own lives to see whether these qualities of a disciple are found in me or not. ఈ ఉదయం మనందరికి కూడా ఈ శిష్యుల యొక్క గుణలక్షణాలు నాలో ఉన్నాయా అని పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. In these passages we can find 3 requirements, conditions to become a true disciple of the Lord Jesus Christ. ఈ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండడానికి కనీసం 3 అర్హతలు లేకపోతే షరతులు చెప్పబడ్డాయి. And the first and the primary condition for anyone to become a disciple of the Lord Jesus is to have a supreme love to the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండగోరినట్లయితే మొట్టమొదటి ప్రాథమికమైన షరతు ప్రభు పట్ల అచంచలమైన అత్యున్నతమైన ప్రేమ కలిగి ఉండటం. Yeah, the Lord makes it very clear. ప్రభు దాన్ని చాలా స్పష్టం చేస్తున్నాడు. If you want to be my disciple, మీరు నా శిష్యులుగా ఉండగోరితే you are not permitted to love anybody more than me. నాకన్నా ఎక్కువగా వేరే ఎవరిని ప్రేమించడానికి అనుమతి లేదు అని చెప్తున్నాడు. And that love is not an ordinary love. It is the supreme love that God demands. ఆ ప్రేమ కూడా సాధారణమైన ప్రేమ కాదు, అచంచలమైన ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. That means every believer should say to the Lord Jesus, Lord, I love nothing, no one more than you. దాని అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ప్రభువా నేను నీకన్నా ఎవరిని గాని దేనిని గాని నేను ఎక్కువగా ప్రేమించను అని చెప్పగలగాలి. My first priority, my first love is you. నా మొదటి ప్రాధాన్యత, నా మొదటి ప్రేమ నీవే అని చెప్పగలగాలి. My father and my mother are dear to me. నా తల్లిదండ్రులు నాకు ఇష్టమే. My wife, husband, children are dear to me. నా భార్య పిల్లలు కూడా నాకు ఇష్టమే. But you are more dear than all of them. అయితే వారందరికన్నా నీవే నాకు ప్రియమైన వాడు అని చెప్పగలగాలి. If there is a choice comes tomorrow to choose between my father and mother and you, I will definitely choose you. రేపు ఏదైనా సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తునా లేక తల్లిదండ్రులను పిల్లలనా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి అనే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువునే ఎన్నుకుంటానని చెప్పగలగాలి. You know, that is what Christian history, క్రైస్తవ చరిత్ర ఇదే మనకు చెప్తుంది. Church history speaks about lakhs of people who chose Christ rather than father, mother, wife and husband. సంఘ చరిత్రలో మనం గమనించినప్పుడు తల్లిదండ్రుల కన్నా భార్య పిల్లల కన్నా ప్రభువుని ఎన్నుకున్న వారిని ఎంపిక చేసుకున్న వారిని మనం చూస్తాం. When you go through church history, సంఘ చరిత్ర గుండా మనం వెళ్ళినప్పుడు there are incidents where mothers were made standing before their small children and they were given options. Do you want your child living or do you deny the Lord Jesus Christ? సంఘ చరిత్రలో కొంతమంది తల్లులు వారి ఎదుట వారి పిల్లల నుంచి మీరు ప్రభువుని ఒప్పుకుంటున్నారా, ప్రభు కావాలా లేకపోతే మీ పిల్లలు కావాలా అని చెప్పి ప్రశ్న వేసిన సందర్భాలు ఉన్నాయి. If you still choose the Lord Jesus Christ, you will see your child being beheaded before your eyes. మీరు ఇప్పటికీ ప్రభువునే కావాలి అంటే మీ పిల్లల్ని శిరచ్ఛేదనం చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. And church history says there are hundreds of women, mothers who chose Christ and they denied their children. అటువంటి సందర్భాల్లో వందల మంది తల్లులు తమ పిల్లలని కాకుండా ప్రభువుని ఎన్నుకున్న ప్రభువే కావాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని సంఘ చరిత్ర చెప్తుంది. Tomorrow if a situation comes, ప్రియమైన సహోదర సహోదరులారా, రేపు ఏదైనా ఇటువంటి అవసరత వచ్చినప్పుడు it can happen to anybody. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా సంభవించవచ్చు. It can happen at any time. ఏ సందర్భంలో ఏ సమయంలోనే సంభవించవచ్చు. Where you are brought to such a situation where you are given freedom to choose either one of them, either your people or your Christ. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఒకవేళ క్రీస్తునా లేకపోతే మీ సొంత వారిన మీరు ఎన్నుకోండి అనే సందర్భాలు మనకి రావచ్చును. Whom will we choose? మనము ఎవరిని ఎన్నుకుంటాం? It is not an ordinary love.
అది సామాన్యమైన ప్రేమ సరిపోదు. It is the supreme love. ప్రభువు పట్ల అత్యున్నతమైన ప్రేమ అవసరం. Because that kind of love was shown to us on the cross of Calvary. కారణం మన పట్ల అటువంటి ప్రేమ కల్వరి శిలువపై చూపబడింది. The love that the Lord Jesus Christ expressed on the cross was not an ordinary love, it was the supreme love. ప్రభు మన ఎడల కల్వరి శిలువపై చూపించిన ప్రేమ అది సామాన్యమైన ప్రేమ కాదు, అసామాన్యమైన అత్యున్నతమైన ప్రేమ. So the Lord Jesus is demanding the supreme love from the disciple. కాబట్టి ప్రభు శిష్యుల నుండి కూడా అపారమైన ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. You know, whether we remember or not, let me make one thing very clear. The day when you were saved, you made this promise to the Lord Jesus. మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే మనం రక్షించబడిన దినానే ప్రభువుతో ఇటువంటి వాగ్దానం మనం చేసుకున్నాం. Because without this nobody can become his disciple. కారణం ఇది లేకుండా ఎవరు కూడా ప్రభు యొక్క శిష్యులు కాలేరు. Every one of us just remember the day when we were saved. మనలో ప్రతి ఒక్కరు మనం రక్షించబడిన దినాన్ని గుర్తు చేసుకుందాం. I don't know how and when, ఎప్పుడు ఎలాగనేది మాకు తెలియదు. but just remember that day. కానీ ఆ దినాన్ని గుర్తు చేసుకోండి. What happened that day? ఏం జరిగింది ఆ రోజు? What did you do? ఎందుకు తీర్మానం చేశారు? It was not just receiving Jesus Christ as your savior. అది కేవలం ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు. You have made a covenant with God. ఆయనతో మనము నిబంధన చేసుకున్నాం. You have made a promise to God. ఆయనతో మనము వాగ్దానం చేశాం. Lord, I will never ever love anybody anything more than you. ప్రభువా నీకన్నా ఎక్కువగా ఎవరిని గాని దేన్ని గాని నేను ఎన్నడూ ప్రేమించను అని మనం చెప్పుకున్నాం. If I am asked to deny anything for you, I am ready to do that. నీ కొరకు ఏదైనా నేను కాదు అని చెప్పవలసి వస్తే, ఉపేక్షించవలసి వస్తే కాదనే చెప్తాను. It may be my relations. అది నా సంబంధాలు కావచ్చు. It may be my culture. నా సాంప్రదాయాలు కావచ్చు. It may be my tradition. ఆచారాలు ఏమైనా కావచ్చు. It may be something which I love more. నేను ఎక్కువగా ప్రేమించే విషయం ఏదైనా కావచ్చు. But if you ask me to leave it, అయితే అది దాన్ని విడిచిపెట్టమని నీవు నాకు చెప్పినట్లయితే I will do it. నేను దాన్ని ఖచ్చితంగా చేస్తాను. We all have made this promise to God. మనందరం దేవునితో ఇటువంటి నిబంధన చేశాం. If this is not found in us, ఇది మనలో లేకపోతే we are waste, we are tasteless salt. మనము నిష్ప్రయోజకులం, పనికిరాని ఉప్పు వంటి వారం. Good for nothing. దేనికి పనికిరాం. It will be thrown out. బయట పారవేయబడడానికి తప్ప. Look at the characters, features of disciple in me. శిష్యుల యొక్క గుణ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని చూడండి. You know, there are times when we need to make a choice. కొన్నిసార్లు మనము ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. And you know something which God does not like. దేవుడు ప్రేమించని విషయం ఇది అని మీకు తెలిసినట్లయితే, when you know something which is against the scripture, ఏదైనా లేఖనానుసారం కాదు, దేవుని వాక్యానికి వ్యతిరేకం అని మీకు అర్థమైనప్పుడు, when you are supposed to make a choice between, ఆ సందర్భంలో రెండింటిని మీరు ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు what will you choose? ఏది కోరుకుంటారు? Who is the priority of your life? మీ జీవితం యొక్క మొదటి ప్రాధాన్యత ఎవరు? You know, sometimes our tradition come in between. కొన్నిసార్లు సాంప్రదాయాలు వస్తాయి. Sometimes we say this is what we have been doing for a long time. చాలా సంవత్సరాల నుండి దీన్ని చేస్తున్నామండి అని చెప్పొచ్చు. How can we let it go like that? ఇది చేయకుండా ఎట్లా వదిలిపెడతాం అని చెప్పొచ్చు. We know that it is wrong. ఇది తప్పు అని తెలిసినప్పుడు, but it has been a part of our life for a long time. అయితే చాలా సంవత్సరాల నుండి సాంప్రదాయాలు అలవాట్లో ఉంది అని తెలిసినప్పుడు, you know, I was sharing with a brother yesterday evening. నేను సాయంత్రం దైవజనులు సహోదరులతో మాట్లాడుతున్నారు. I went to a place for a meeting. మీటింగ్ కొరకు ఒక స్థలానికి వెళ్ళారు. And during the announcement, one invitation of wedding was announced in the church. ప్రకటనలు చెప్పే సమయంలో ఒక పెళ్లి పత్రిక సంఘంలో చదివారు. After that I was supposed to minister God's word. ఆ తర్వాత దేవుని దాసులే వాక్యం చెప్పాలి. When the ministry was over, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత I was standing by the pulpit with the brother who was translating. ట్రాన్స్లేట్ చేస్తున్న సహోదరునితో పాటు ఇక్కడ నిలబడ్డారు. Some other believers came and they just greeted me. కొద్దిమంది విశ్వాసులు వచ్చి వందనాలు చెప్పారు. And then I just noticed that wedding invitation card that is placed upon the pulpit. అక్కడున్న వివాహ ఆహ్వాన పత్రిక దేవుని దాసులు గమనించారు. And I saw all the four corners there was yellow mark. ఆ ఆహ్వాన పత్రికకి నాలుగు వైపులా కూడా పసుపు రాసి ఉంది. It was an envelope. అది ఒక పత్రిక. I was interested in that. దాంతో ఆసక్తిగా చూశారు. I just took the envelope. దాన్ని ఓపెన్ చేశారు. There was invitation card inside. దాంట్లో లోపల ఆహ్వాన పత్రిక ఉంది. I just removed the card.
ఆ కార్డు బయటకు తీశారు. And again the same thing is on the card. లోపల కూడా పైన కవర్ మీద 4 ముళ్ళ పసుపు ఉంది, లోపల కూడా పసుపు రాసి. All the 4 corners yellow mark. 4 ముళ్ళ పసుపు రాసి. First of all I thought it may be a design. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఏమైనా డిజైన్ ఏమో అనుకున్నారు. So I asked the brother who was translating, brother what is this? తర్జుమా చేసే సహోదరుని అడిగారు, బ్రదర్ ఇది ఏంటి అని అడిగారు. And he said, brother this is a culture here. బ్రదర్ ఇది ఇక్కడ సాంప్రదాయం అని చెప్పారు. And then I asked, brother why do you do this? అయితే ఎందుకు చేస్తారు బ్రదర్ అని అడిగారు. Then he said, brother the people here have a belief that if you do this you can keep away the forces of evil from your marriage. ఇక్కడ ఉన్న ప్రజలు ఇట్లా చేస్తే దుష్ట శక్తుల నుంచి వివాహాన్ని కాపాడుకోవచ్చు అనే సాంప్రదాయం ఉంది అని చెప్తున్నారు. I told him, brother this is evil, this is idol worship. దేవుని దాసులు చెప్పారు ఇది దుష్టత్వం, విగ్రహారాధన అని చెప్పారు. You cannot worship God and the devil at the same time. దేవునిని అలాగే అపవాదిని ఒకే సమయంలో పూజించలేదు. If you worship God, throw away all these things. దేవుని ఆరాధించేవారైతే ఇవన్నీ తీసిపడేయండి. This is devil worship. ఇది అపవాదిని ఆరాధించడం. If you think that making a mark, yellow mark on the 4 corners of your card will protect your family life, you are still an idol worshipper. నీ పెళ్లి పత్రిక మీద 4 వైపులా పసుపు రాసి దీనిని బట్టి మనం కాపాడబడతామని ఆలోచిస్తే ఇప్పటికీ విగ్రహారాధికులుగానే ఉన్నారు. Brother, sister, if any one of you is following it, just stop it today. సహోదరుడా సహోదరి మీలో ఎవరైనా సరే ఇది మీరు పాటిస్తున్నట్లయితే ఈ రోజే ఆపివేయండి. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. This is idol worship. ఇది విగ్రహారాధన. This is from the devil. ఇది అపవాది నుండి పుట్టింది. Yeah, this has nothing to do with God or scripture. దేవునితో వాక్యానితో దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. There are many things like that. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. You know, things which are related to idol worship. విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు. The other day I noticed a wedding invitation card. మరొకసారి ఇంకో పెళ్లి పత్రిక వచ్చింది. And the timing was given. దాని మీద సమయం రాశారు. You know, timing of the wedding is 10:23. 10:23 అని రాశారు. What is that? ఏంటది? It is not 10:20, it is not 10:25. 10:20 కాదు, 25 కూడా కాదు. It is 10:23. 10:23. What is that? ఎందుకది? It is idol worship. అది విగ్రహారాధనతో సంబంధం ఉన్నది. There is no symptom of disciple in you. శిష్యునికి సంబంధించిన గుణ లక్షణం ఏది నీలో లేదు. You are a tasteless salt. రుచి లేని ఉప్పు లాంటి వాడు. It will be thrown away. బయట పారవేయబడతావు. This is good for nothing. దేనికి పనికిరాం. If you are still following all this tradition, ఇటువంటి ఆచార సంప్రదాయాలన్నీ ఇప్పటికీ పాటిస్తున్నట్లయితే Christ has nothing to do with you. క్రీస్తు ప్రభువుకు నీతో ఏ పని లేదు. We on one hand take the Bible, మనందరం ఒక చేత్తో బైబిల్ పట్టుకుంటాం. on the other hand we are serving the devil. మరొక వైపు అపవాదిని సేవిస్తున్నాం. Stop all these rubbish things. ఈ చెత్తనంతా ఆపేయండి. This is idol worship. ఇది విగ్రహారాధన. We are serving the devil. అపవాదిని సేవిస్తున్నామా? What did the Lord Jesus say? ప్రభు ఏం చెప్తున్నాడు? If you love anything more than me, నాకన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే you are not worthy of me. మీరు నాకు పాత్రులు కారు. So before you begin to follow me, నన్ను వెంబడించడం కన్నా ముందుగా be aware of it. దీని గురించి మీరు You ఆలోచించండి. will have to pay the price. కొంత ఖర్చును భరించాలి. Are you ready? సిద్ధంగా If ఉన్నారా? you are ready, then you can follow. సిద్ధంగా ఉంటేనే వెంబడించండి. And that is why the Lord is giving the example of a person who wants to build a tower. అందుకే ప్రభు ఒక గోపురం కట్టే వ్యక్తిని గురించిన ఉదాహరణ తెలియజేస్తాడు. Yeah, before he begins to build a tower, దాన్ని అతడు కట్టక ముందు he will sit and count the cost. కూర్చొని దాని ఖర్చు ఎంత అని ఆలోచన చేస్తాడు. He will see whether I have enough money to complete the work. ఈ పనిని పూర్తి చేయడానికి తగినంత సొమ్ము నా దగ్గర ఉందా లేదా అని ఆలోచన అంచనా And వేసుకుంటాడు. if he finds that I don't have the money, నా దగ్గర డబ్బు సరిపోదు అని తెలిస్తే he will not begin the work. అసలు ఆ పనే ప్రారంభించడు. Because I won't be able to complete. ఎందుకంటే పూర్తి చేయలేడు కాబట్టి. The same thing the Lord is asking. ప్రభు కూడా ఇదే అడుగుతున్నాడు. Before you become a disciple, మీరు శిష్యులు అయ్యే ముందు sit and count whether you will be able to pay the price. కూర్చొని ఈ ఖర్చును భరిస్తారా లేదా అనేది అంచనా వేసుకోండి. If you think that you cannot do this, ఇది చేయలేరు అని మీకు అనిపిస్తే better not to become my disciple. అసలు శిష్యులు కాకపోవడమే మంచిది అని చెప్తున్నాడు. And I think that message is very clear here. ఈ సందేశం చాలా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. The first thing the Lord is asking, మొట్టమొదటి ప్రభు అడిగే విషయం, the first priority, the first love should be given to me.
మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమ నాకు మాత్రమే చెందాలి అని You know, చెప్తున్నాడు. when we were reading, there is a verse in 33, chapter 14. 14వ అధ్యాయంలో 33వ వచనంలో లూకాసు వార్తలు మనం చదువుతాం. You give up all his own possessions. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. All that you have, మీకున్నదంతా, if tomorrow you will have to give away all your possessions for me, are you ready for that? మీకున్న ఆస్తులన్నీ రేపు నా కొరకు ఇచ్చివేయవలసి వస్తే, వదిలిపెట్టవలసి వస్తే సిద్ధమేనా? Will you count me, treat me precious than all other precious things? మీకున్న విలువైన వాటన్నిటికన్నా ఎక్కువ విలువైన వానిగా నన్ను ఎంచుతున్నారా? Do you esteem me the most precious thing in this world? అన్నిటికన్నా లోకంలో అమూల్యమైన వాడు ఆయనే అని గుర్తిస్తున్నారా? You know, when you read Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదివినప్పుడు the Lord Jesus spoke a parable there. ప్రభు అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు. Maybe in verse 45 and 46. 45-46 వచనాల్లో, Yeah. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. You know, sometimes we interpret this parable as the Lord Jesus Christ seeking a fine pearl. ప్రభువైన యేసుక్రీస్తే ఆ ముత్యమును వెతుకుతున్న వాడని కొన్నిసార్లు మనం చెప్తాం. And the fine pearl is the church. ఆ ముత్యము సంఘమే అని మనం బోధిస్తాం. And he paid everything to buy or to possess this church. దాన్ని తన సొంతం చేసుకోవడానికి, కొనడానికి ఆయన తనకున్నదంతా ఇచ్చి వేసుకున్నాడు. That is true. అది వాస్తవమే. But take it the other way. మరొక రకంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. This is a person who finds a precious pearl. ఇక్కడ ఒక వ్యక్తి అమూల్యమైన ముత్యాన్ని And కనుగొంటున్నాడు. this person is a disciple. ఈ వ్యక్తి ఒక శిష్యుడు. He finds the precious pearl. ఆయన అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. What does he do? ఆయన ఏం చేస్తాడు? When he goes and sells everything he has to buy this precious pearl. అతడు వెళ్ళి ఈ అమూల్యమైన ముత్యాన్ని కనుగొనడానికి తనకు కలిగిందంతా అమ్మి వేస్తాడు. He gave away everything for it. దాని కొరకే మిగిలిన సమస్తాన్ని విడిచిపెడతాడు. This is how Christ should be esteemed. మన జీవితాల్లో క్రీస్తు ప్రభువును ఇలాగే మనం ఉన్నతంగా చూడాలి. He is the most precious thing. ఆయన అన్నిటికన్నా అత్యంత అమూల్యమైన వాడు. Be ready to give away everything for him. ఆయన విషయంలో ఆయన కొరకు సమస్తాన్ని పూర్తిగా వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడండి. Nothing and no one should be more precious than him. ఆయన కన్నా ఎక్కువగా ఎవరు గాని ఏ సంగతి గాని ప్రియమైనదిగా ఉండడానికి That is the primary and foremost condition. ఇది ప్రాథమికమైన మొట్టమొదటి షరతు. And another condition is given here. మరొక షరతు కూడా ఇక్కడ చెప్పబడింది. That is to deny himself. తన్ను తాను ఉపేక్షించుకోవడం. In verse 26, 26వ వచనంలో the Lord Jesus speaking about hating his own life. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వంత ప్రాణాన్ని ద్వేషించడాన్ని గురించి చెప్తున్నాడు. When you compare with other portions, మిగతా భాగాలతో మనం పోల్చి it చదివినప్పుడు speaks about denying oneself. ఒకని యొక్క అహాన్ని కాదు అని చెప్పడం అనేది దీని భావం. That means you forget about you. అంటే మనల్ని గురించి మనం మర్చిపోవడం. You count yourself as zero value. మన విలువ ఎంత అంటే 0 అని చెప్పుకోవడం. Your value has become zero. మన విలువ 0కి పడిపోయింది. You have to treat you like that. ఆ రకంగానే మనల్ని గురించి మనం అంచనా You have వేసుకోవాలి. to treat me the most precious. ఆయన్ను అత్యంత అమూల్యమైన వానిగా ఎంచాలి. Then you have to treat you as zero. ఆయన అమూల్యమైన వాడుగా ఎంచాలి అంటే మనల్ని మనం 0గా ఎంచుకోవాలి. You are nothing. మనం ఏమీ కాదు. Unless you become that, అలాగ మనం కాకపోతే you cannot be my disciple. మనం ఆయన శిష్యులం కాలేము. That means, tomorrow when somebody ridicule you, despise you, దాని అర్థం ఏంటంటే రేపు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, somebody speaks false about you, మనల్ని గురించి తప్పుగా ఎవరైనా చెప్పినప్పుడు, somebody throws filth on you, మన మీద బురద చల్లినప్పుడు, don't feel bad. తప్పుగా చాలా ఇబ్బంది పడినట్లుగా ఫీల్ అవ్వద్దు. Because you are zero. కారణం మనం 0. Why should zero feel bad? మనం 0 అయినప్పుడు మనం ఎందుకు బాధపడాలి? Suppose somebody call you zero, ఎవరైనా మిమ్మల్ని మీరేమీ కాదు 0 అని అంటే don't feel bad. దాని విషయమే ఫీల్ అవ్వద్దు. That is the truth. అది సత్యమే. You are zero. మనం 0నే. Don't retaliate. తిరుగుబాటు చేయొద్దు.
Don't get angry. కోపపడద్దు. Deny yourself. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. Count yourself as zero. సున్నాగా మిమ్మల్ని మీరు లెక్క వేసుకోండి. You know, I think the most difficult thing for a disciple is to deny himself. శిష్యునికి చాలా కష్టతరమైన పని ఏదైనా ఉందంటే తాను ఉపేక్షించుకోవడమే. Self is in us. మన లోపల స్వయం ఉన్నది. Ego, అహం, నేనే అనే తత్వం. self love. మనల్ని ప్రేమించుకోవడం. How do we know that there is self love? మన లోపల ఇటువంటి స్వార్థపూరితమైన స్వభావం ఉంది అని మనం ఎట్లా చెప్పగలం? Let somebody speak evil about me. ఎవరైనా నన్ను గురించి తప్పుగా మాట్లాడినివ్వండి. What will be the reaction? వెంటనే నా ప్రతిస్పందన ఏమై ఉంటుంది? Either we react with our body, మనం శరీరంతో అయినా ప్రతిస్పందిస్తాం, or we react with our tongue, నోటితో ప్రతిస్పందిస్తాం, our behavior, లేకపోతే ప్రవర్తన ద్వారా ప్రతిస్పందన చూపిస్తాం. at least we will react in our heart. కనీసం మన హృదయంలో అయినా మనం ప్రతిస్పందన చూపిస్తాం. Why? ఎందుకు? Because still there is self love. కారణం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. And this is what the Lord said, deny it. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అని ప్రభువు చెప్తున్నాడు. Count yourself as zero. నువ్వు సున్నాగా ఎంచుకో. You know, if you take a rubber ball, మనం ఒక రబ్బర్ బాల్ ని తీసుకుంటే and throw that rubber ball towards that wall, ఆ రబ్బర్ బంతిని గోడకు కొట్టినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? You know, it will bounce back. అది మరలా వెనక్కి తిరిగి వస్తుంది కదా. You throw that power ball with more force, దాన్ని ఎక్కువ గట్టిగా కొట్టినప్పుడు that will bounce back with more force. మరింత గట్టిగా తిరిగి వెనక్కి వస్తుంది. You know, the reaction will be based on the force that you give to this ball while throwing. మనం ఎంత గట్టిగా దాన్ని విసిరేస్తామో అది తిరిగి వచ్చేది కూడా అంత గట్టిగా తిరిగి వస్తుంది. Why does it bounce back? ఎందుకు అది అంత గట్టిగా తిరిగి వెనక్కి వస్తుంది? Because that sphere on which the ball is hitting is a very hard sphere. ఎందుకంటే ఆ బంతిని మనం కొట్టిన స్థలం అది ఒక గోడ అయినట్లయితే అది చాలా గట్టి స్థలం. Yeah, that is a very hard sphere. అది చాలా గట్టి వృత్తం. And the nature of that wall will make rubber ball to bounce back. ఆ గోడ యొక్క స్వభావం ఈ బంతి తిరిగి వెనక్కి స్పీడ్ గా రాగలిగినట్లుగా చేస్తుంది. But suppose, imagine, మరొక రకంగా ఆలోచన చేయండి. I take a 2 feet thick piece of sponge. 2 అడుగులున్న ఒక స్పాంజ్ ముక్కను తీసుకున్నప్పుడు then I just paste it there. దాన్ని అక్కడ అతికించినప్పుడు after that దాని తర్వాత I take the same rubber ball, అదే బాల్ ను తీసుకొని మరలా and I throw the same rubber ball in the same force towards that wall. అంతే వేగంగా స్పాంజ్ మీద కొట్టినప్పుడు what is the reaction? ఏం జరుగుతుంది? There is a great difference in the reaction. ఆ ప్రతిస్పందనలో చాలా ఎక్కువ వ్యత్యాసాన్ని మనం చూస్తాం. When you throw a ball to the sponge, స్పాంజ్ కి ఒక బాల్ ని కొట్టినప్పుడు the moment the ball hits the sponge, that sponge will little go inside. ఆ బాల్ ని కొట్టిన క్షణంలో ఆ స్పాంజ్ లోపలికి బాల్ కొంత వెళ్తుంది. And the ball will not bounce, ball will fall down there itself. ఆ బాల్ వెనక్కి తిరిగి రాదు కానీ అక్కడే కింద పడిపోతుంది. So where is the difference? ఆ తేడా ఎక్కడ ఉంది? Difference is not in the person who throws the ball. ఆ వ్యత్యాసం అనేది బాల్ కొట్టే వ్యక్తిలో లేదు. Difference is not even in the ball. ఆ తేడా అనేది బాల్ లో బంతిలో కూడా లేదు. Difference is in that sphere which receives the hit of the ball. ఆ బంతి యొక్క వేగాన్ని తట్టుకునే ఆ గోడ లేక ఆ స్పాంజ్ మీదే వ్యత్యాసం. Now this is how we test in ourselves whether we have ego, self love in us or not. మన లోపల ఈ అహం లేక మనల్ని మనం ప్రేమించుకునేది ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి. Why do we retaliate? మనం ఎందుకు తిరిగి ప్రతిస్పందిస్తున్నాం? Why do we think that if that brother spoke 2 things against me, I should speak at least 3 things against him? ఆ సహోదరుడు నా గురించి 2 మాటలు మాట్లాడితే తిరిగి 3-4 మాట్లాడాలి అన్నట్టుగా మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? Why do we feel that? ఎందుకు మనం అలా ఫీల్ అవుతున్నాం? Because there is still self love, ego in me. ఇంకను నాలో ఈ నన్ను నేను ప్రేమించుకునే విధానం ఉంది, అహం ఉంది. The Lord Jesus has asked me to count yourself as zero, and I have never done that. ప్రభువైన యేసు నన్ను సున్నాగా అంచనా వేసుకోమన్నాడు, కానీ నేను ఇప్పటికీ ఆ పని చేయలేదు. I feel
even today that I am something. ఈ రోజు కూడా నేను ఏదో ఫలానా అని అనుకుంటున్నాను. Who are you to hurt me? నువ్వెవరు నన్ను గాయపరచడానికి? What right you have to speak against me? నా మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి నీకేమి? I will not spare you. నేను వదిలిపెట్టను. If you hit me, I will hit you back. నువ్వు నన్ను కొడితే నేను మళ్ళా తిరిగి కొడతాను. The spirit of retaliation comes from self love. తిరిగి కొట్టాలనే లేకపోతే తిరిగి ఇలాగున ఇదే కోణంలో ప్రతిస్పందించే విధానం ఇది మనల్ని మనం ప్రేమించుకునే దాంట్లోంచి బయట. Brother, sister, సహోదరి సహోదరుడా, this is a sign of a disciple. ఇది శిష్యుని యొక్క గుర్త. Whatever you listen, మీరేం విన్నా సరే, you are ready to go inside, you are ready to be pressed inside, but you will never retaliate. మనం కొంత ఇబ్బంది పడతాం, నొచ్చుకుంటాం, కానీ తిరిగి మనం ప్రతిస్పందించకూడదు. The Lord Jesus was preparing his disciples. ప్రభువైన యేసు తన శిష్యుల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. Deny yourself. నిన్ను నీవు ఉపేక్షించుకో. When you come to Luke chapter 6, లూకా సువార్త 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు there the Lord is preparing them. ప్రభు వారిని సిద్ధపరుస్తూ ఉండగా, In verse 20, 20వ వచనంలో the Lord is turning his gaze towards his disciples and began to say, ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా నేను. and then in verse 22, 22వ వచనంలో blessed చెప్తున్నాడు, are you when men hate you. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. Yeah. It means there will be time coming when people will make you outcast and insult you and scorn your name as evil. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని చెప్పే రోజులు వస్తాయి. If there is still ego in you, మీ లోపల ఇంకా అహం ఉంటే, you will retaliate to every insult. ప్రతి దానికి మనం తిరిగి ప్రతిస్పందిస్తాం. If you become zero, మనం ఒకవేళ సున్నా అయితే you will not notice it. మనం దాన్ని ఏమాత్రం గమనించం. You will think, let them say, చెప్పనివ్వండిలే అని మనం అంటాం. I don't care. నేనేం పట్టించుకోను. Deny yourself. నిన్ను ఉపేక్షించుకో. This is the sign of a disciple. ఇది శిష్యుని యొక్క గుర్తు. And the Lord Jesus Christ gave the best example. దీనికి ప్రభువైన యేసుక్రీస్తే చక్కని ఉదాహరణ. Look at his sufferings. ఆయన శ్రమను మీరు చూడండి. What was happening? ఏం జరుగుతుంది? People were throwing stones very harshly upon him. ఆయన మీద ప్రజలు గట్టిగా రాళ్ళు రువ్వుతున్నారు. What was the reaction? ఆయన జవాబు ఏంటి? The reaction was just like that reaction when the ball hit the sponge. ఆయన ప్రతిస్పందన ఎలా ఉందంటే ఆ బంతిని స్పాంజ్ మీద కొట్టినట్లే ఉంది. It received the strike or hit and it pressed inside a little bit but never retaliated. ఆయన ఆ దెబ్బను తీసుకున్నాడు, తట్టుకున్నాడు, లోపల కొంత నొచ్చుకున్నట్లుగా ఉన్నాడు, కానీ ఆయన ఏమీ ప్రతిస్పందించలేదు. Brother, sister, sometimes God tests our self-denial. సహోదరుడా సహోదరి, కొన్నిసార్లు ప్రభు మన ఉపేక్షను మనం మనం ఉపేక్షించుకుంటాం ఆయన పరీక్షిస్తాడు. Sometimes our self-denial is tested even in our own families. కొన్నిసార్లు మన స్వంత కుటుంబంలోనే ఇది పరీక్షించబడొచ్చు. When you are irritated in your own family, మనము విరక్తి చెందే పరిస్థితులు వచ్చినప్పుడు, when you feel that you are neglected in your family, మనం నిర్లక్ష్యం చేయబడ్డాం కుటుంబంలో అని మనకు అనిపించినప్పుడు, when you feel that you are overlooked in your assembly, స్థానిక సంఘంలో చూచి చూడనట్లు ఉన్నప్పుడు, when you feel that I did not receive the honor which I deserve, నాకు రావాల్సిన గౌరవం నాకు రాలేదు అని మీకు అనిపించినప్పుడు, what is your reaction? మీ ప్రతిస్పందన ఏంటి? And that is an opportunity to see whether you are a disciple or not. మనము శిష్యులమో కామో చూసుకోవడానికి అది ఒక అవకాశం. Self-denial. మనల్ని మనం ఉపేక్షించుకోవడం. Deny yourself. మిమ్మల్ని మీరు కాదు అని చెప్పుకోవడం. Count yourself zero. సున్నాగా పరిగణించండి. You are zero. మీరు సున్నానే. If you think that you are somebody, నువ్వు ఏదో అని నువ్వు తలస్తే you will retaliate. నువ్వు తిరిగి ప్రతిస్పందిస్తావు. If you
count yourself as zero, you will know there is nothing to retaliate. నిన్ను నువ్వు సున్నాగా లెక్కించుకున్నట్లయితే తిరిగి ప్రతిస్పందించడానికి అక్కడ ఏమీ ఉండదు. And the third condition the Lord is giving in Luke chapter 14 మూడవ షరతు లూకా సువార్త 14లో ప్రభు ఏం చెప్తున్నాడంటే, that is to take his cross daily. ఆయన సిలువను అనుదినం మనం ఎత్తుకోవాలి అని చెప్తున్నాడు. Verse 27 we have read, whoever does not carry his own cross and come after me cannot be my disciple. 14:26లో 27లో ఉంది తెలుగులో. ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాదు. Yesterday we have seen little bit about bearing the cross. సిలువను మనం మోసుకోవడం దానికి నిన్న కొంత విన్నా. Bearing the cross means being willing and ready to suffer any hardship for the Lord. సిలువను మోయడం అంటే ప్రభు కొరకు ఏదైనా కష్టాన్ని నొప్పిని భరించడం. I will not complain, I will not murmur. నేను దీని విషయమై ఫిర్యాదు చేయను, సనగను. Brother, sister, the day when you are saved, సహోదరుడా సహోదరి, నీవు రక్షించబడినప్పుడు you committed these three things to the Lord Jesus. ఈ మూడు విషయాలు ప్రభువుకి మనం అప్పగించుకున్నాం. Whether you remember it or not, మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే, we have made a promise to God. మీరు ప్రభువుతో ఒక వాగ్దానం చేశారు. God, I will not love anything, anybody more than you. ప్రభువా, నీకన్నా ఎవరిని గాని దేన్ని గాని నేను ఎక్కువగా ప్రేమించను. Lord, I count myself nothing, zero, because of you. ప్రభువా, నిన్ను బట్టి నేను ఏమీ కాదు, సున్నా అని నన్ను నేను ఎంచుకుంటున్నాను. Lord, I am willing and ready to suffer any hardship for your name. ప్రభువా, నీ కొరకు ఎంత కష్టమైనా నేను భరిస్తాను. And the Lord Jesus says, ప్రభు కూడా చెప్తున్నాడు, if these three qualities are not found in you, ఈ మూడు గుణ లక్షణాలు నీలో కనబడకపోతే, you are as the salt which has lost its taste and you have become useless. రుచిని కోల్పోయిన ఉప్పులాగే ఉంటావు, దేనికి పనికిరావు. And therefore we need to test ourselves. అందుకే మనం పరీక్షించుకోవాలి. I found one family in the Old Testament. పాత నిబంధనలో ఒక కుటుంబం నాకు కనబడింది. Although the teaching of discipleship is not clearly seen in the Old Testament, శిష్యత్వాన్ని గురించిన ఉపదేశం పాత నిబంధనలో స్పష్టంగా లేకపోయినప్పుడు, but you can see disciples even in the Old Testament. పాత నిబంధనలో కూడా శిష్యుల్ని మనం చూడగలం. People who possessed the qualities of disciples. శిష్యుల యొక్క గుణ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. I found one family where all the members were truly disciples. ఒక కుటుంబం ఉన్నది పాత నిబంధనలో. ఆ కుటుంబంలోని వ్యక్తులు అందరూ శిష్యులే. Not just believers, విశ్వాసులు మాత్రమే కాదు, but they were disciples. వారు శిష్యులు. And that is the family of Abraham in Genesis chapter 22. ఆదికాండం 22వ అధ్యాయంలో కనబడుతున్న అబ్రహాము యొక్క కుటుంబం అది. When you turn to Genesis chapter 22, ఆదికాండం 22వ అధ్యాయానికి మనం పేజీలు తిప్పుతున్నాం. I believe all these three conditions are met there in that family. ఈ మూడు షరతులు ఆ కుటుంబంలో కనబడ్డాయి. We know Abraham as the believer, father of all believers. అబ్రహాం విశ్వాసి అని మనకు తెలుసు, విశ్వాసుల తండ్రి అని కూడా తెలుసు. But in Abraham we not only see a believer, we see a disciple. అయితే అబ్రహాముని విశ్వాసిగా మాత్రమే కాదు, శిష్యునిగా మనం చూడగలం. And when you take that family, you cannot ignore the part of Sarah in this matter. ఈ విషయంలో ఆ కుటుంబాన్ని మనం తీసుకున్నప్పుడు శారా యొక్క పాత్రను మనం మర్చిపోలేం. In chapter 22 you see three members of a family. 22వ అధ్యాయంలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. Husband, wife and the son. భర్త, భార్య, అలాగే కుమారుడు. And all these three people you see the qualities of a disciple. ఈ ముగ్గురులో కూడా శిష్యుని గుణ లక్షణాలు మనం చూస్తాం. You take the first condition of the disciple. ఆ శిష్యుని యొక్క మొదటి షరతును మీరు తీసుకోండి. The first condition is to promise God, I love nothing and nobody above you. మొదటి షరతు ఏంటంటే, ప్రభువా, నీకన్నా ఎక్కువ ఎవరిని గాని దేన్ని గాని ప్రేమించను అనేది. In my sight you are the most precious thing. నా దృష్టిలో నీవే అత్యంత అమూల్యమైన వాడు. Abraham, after waiting for so many years, is given a son. అబ్రహాము చాలా సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కుమారుడు అతనికి అనుగ్రహించబడ్డాడు. You know, when Abraham was 99, అబ్రహాం 99 సంవత్సరాల వాడైనప్పుడు angels visited him. దేవదూతలు అతనికి ప్రత్యక్షమయ్యారు. And they said, next year by this time Sarah is going to deliver a boy child, and you shall name his name as Isaac. మీదటికి ఈ సంవత్సరం నీ కుమారుడు అనుగ్రహించబడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పాడు. And Abraham even said, God, Ismail is enough. అబ్రహాం అన్నాడు, ఇష్మాయిల్ సరిపోతాడు కదా. But God said, no, I am going to give
a son through Sarah. అయితే దేవుడు అన్నాడు షారా వలనైందే నీ సంతానం అనబడును అని. When Abraham was 100 years old, అబ్రహాము 100 సంవత్సరాల వాడైనప్పుడు Abraham received a son, the son of promise. అబ్రహాము వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. Now when we come to chapter 22, 22వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు God makes something very clear. దేవుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. In verse 2 he says, 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. Take now your son, your only son, whom you love, Isaac. That is very, very specific. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును అని చెప్తున్నప్పుడు చాలా నిర్దిష్టంగా ప్రభు చెప్తున్నాడు. It was not a general statement, take your son and go and offer him. No, it was not like that. ఊరకే సామాన్యంగా నీ కొడుకును తీసుకొని అర్పించు అని చెప్పట్లేదు. In that case Abraham even could have taken Ishmael. అట్లా ఒకవేళ చెప్పినప్పుడు అబ్రహాము ఇష్మాయిల్ని అర్పించేవాడు. God made it very clear. అయితే ప్రభు చాలా స్పష్టం చేశాడు. Abraham, I am talking about your son Isaac, your only son whom you love. అబ్రహాము నేను నీ కుమారుని గురించి మాట్లాడుతున్నాను, నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించి ఇస్సాకును గురించి మాట్లాడుతున్నాను. Naturally Abraham will love Isaac because he was given to him in an old age and also as the result of promise. స్వాభావికంగా అబ్రహాము యొక్క ముసలితనాన పుట్టినందున అలాగే వాగ్దాన పుత్రుడైనందున అబ్రహాము ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తాడు. Naturally his heart is so much attached to Isaac. అతని హృదయం స్వాభావికంగా ఇస్సాకుతో చాలా అంటుకట్టబడింది. Now here God is testing the discipleship of Abraham. అబ్రహాము యొక్క శిష్యత్వాన్ని దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు. Abraham, అబ్రహమా, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than you love your son? నీవు ఇస్సాకును ప్రేమించినంతకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Abraham was ready to prove it. అబ్రహాము దాన్ని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God, ప్రభువా, it is true that I love my son. నేను ఇస్సాకును ప్రేమిస్తున్నది వాస్తవమే. But I love you more than I love my son. అయితే నేను ఇస్సాకును ప్రేమించినంతకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. That is the history of the whole chapter. ఈ అధ్యాయములో ఉన్న సంగతి అంతా అదే. You know, we cannot ignore Sarah's part here. షారా యొక్క పాత్రను దీంట్లో మనం మర్చిపోలేము. When you read Hebrews chapter 11, there Sarah is portrayed as a woman of faith. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో షారా విశ్వాసం కలిగిన స్త్రీగా చెప్పబడింది. She was a believer. ఆమె ఒక విశ్వాసి. But I believe not only she was a believer, she too was a disciple. ఆమె కూడా విశ్వాసి మాత్రమే కాదు కానీ శిష్యురాలు. You know, sometimes we are tempted to think that Abraham, when he received this commission from God, he did not share it with Sarah. He himself took the decision. He himself went with his son. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభువి ఆజ్ఞ మాట అబ్రాహాముకు చెప్పినప్పుడు ఆయన షారాతో సంప్రదించకుండా ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోయాడని మనం అనుకుంటాం. But I think the other way. నేను ఇంకొక రకంగా అనుకుంటున్నాను. When Abraham received this commission, అబ్రహాము ఈ పిలుపు ప్రభు దగ్గర నుంచి పొందినప్పుడు that night ఆ రాత్రి Abraham and Sarah sat together. అబ్రహాము ఆ షారా కలిసి కూర్చున్నారు. And Abraham shared this commission from the Lord with Sarah. అబ్రహాము ఈ ప్రభు యొక్క ఆజ్ఞను షారాతో పంచుకున్నాడు. Sarah, this is what God is asking. షారా ప్రభు ఇది అడుగుతున్నాడమ్మా అని చెప్పాడు. God is asking our son back. దేవుడు మన కుమారుని తిరిగి ఇవ్వమని చెప్తున్నాడు. He has asked me to offer our son as a burnt offering. మన కుమారుని దహన బలిగా అర్పించమని చెప్పాడు. What must have been the reaction of Sarah? షారా యొక్క ప్రతిస్పందన ఏమై ఉంటుంది? I believe like this. నేను ఇది నమ్ముతున్నాను. Sarah told him. షారా ఆయనతో చెప్పుంటుంది. You know, the very purpose of our living on this earth is to please God. అయా మనం భూమి మీద ఉండడానికి ఒకే ఒక ఉద్దేశం దేవుణ్ణి మనం సంతోషపరచడానికి. And if this is the way to please God, then you please go forward. ఇది దేవుని సంతోషపరిచే విషయం అయితే నువ్వు ఇలాగే చేయి. We have no other purpose of existence. ఈ భూమి మీద మనం జీవించడానికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. There is only one purpose. ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. That is to please God. అదేమంటే దేవుని సంతోషపరచడం. We need to make it very clear and sure that we don't love anything, anybody more than we love God. దేవుని కన్నా దేనిని గాని ఎవరిని గాని ప్రేమించడం అనేది మనం ఖచ్చితంగా ఖాయం చేసుకోవాలి. And I believe that night both of them sat together and they committed this thing into the hand of the Lord. ఆ రాత్రి వారిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఈ విషయాన్ని ప్రభువుకి అప్పగించుంటారు. And I believe both of them prayed together. వారిద్దరు కలిసి ప్రార్థన చేశారని నేను I నమ్ముతున్నాను. sometimes imagine like this. They held their hands together. కొన్నిసార్లు నేను ఇలా అనుకుంటున్నాను, వారిద్దరు తమ చేతులు పట్టుకొని ఉంటారు. And they both of them said to God. వారిద్దరు దేవునికి ఇలాగ చెప్పారు, God, we love you. ప్రభువా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. We
love you more than anything and anybody. దేనికన్నా ఎవరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. If you ask us to give our son back, మా కుమారుని తిరిగి ఇవ్వమని మీరు చెప్తే we are giving him back. మేము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. We have only one purpose. మాకు ఒకే ఒక ఉద్దేశం ఉన్నది, that is to please you. మిమ్మల్ని సంతోషపరచడం. Whatever you will say, నువ్వేం చెప్పినా సరే we are ready to obey. మేము విధేయులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. In Abraham we see a true disciple. అబ్రహాములో ఒక నిజమైన శిష్యుని మనం చూస్తాం. I 100% believe when Abraham left the next day early morning with Isaac to that land of Moriah, Sarah was very well present at the house, at the gate, at the door of the house. ఆ మోరియా దేశానికి అబ్రహాం వెళ్తున్నప్పుడు షారా ఆ ఇంటి ద్వారం దగ్గర ఆ దారి గుండా కొంతవరకు కలిసి ఉన్నదని నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నాను. Yes, that was a family of disciples. అది శిష్యుల కుటుంబం. Look at Isaac. ఇస్సాకును మీరు చూడండి. You can see the qualities of disciple even in Isaac. ఇస్సాకులో కూడా శిష్యుని గుణలక్షణాలు మనకు కనబడతాయి. We do not know what was the age of Isaac when he was taken to that Mount Moriah. మోరియా పర్వతం మీదకి తీసుకొని పోబడినప్పుడు ఇస్సాకు యొక్క వయసు ఎంత మనకు తెలియదు. He was a young lad, maybe 15-16 years old. అతడు ఒక చిన్న యవనస్తుడు, 15-16 సంవత్సరాలు ఉండవచ్చు. The early morning the father went to the bed of Isaac and he asked him, "Get up, son." ఆయన ఉదయాన్నే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అయ్యా లే అని చెప్పినప్పుడు early morning, ఉదయాన్నే తెల్లవారుజామున, still it was dark, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, "Get up." నువ్వు లే. "Yes, father." లేచాడు. "What is the need?" అయ్యా ఏంటని అడిగాడు. "Son, get ready. అయ్యా తయారుగా అని చెప్పాడు. We are going to land of Moriah." మనం మోరియా దేశానికి వెళ్తున్నాం. "Why, father?" ఎందుకు తండ్రి? "We are going to worship God." దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం. Immediately this boy got up and got ready. వెంటనే ఈ అబ్బాయి లేచి త్వరగా సిద్ధపడ్డాడు. That was the culture of the family. ఎందుకంటే ఇది ఆ కుటుంబంలో ఉన్న అలవాటు. When father says something, తండ్రి ఏదైనా చెప్తే there is no reasoning, there is no argument. అక్కడ కారణాలు అడిగేది లేదు, అక్కడ వాదం పెట్టుకునేది లేదు. "Yes, father, I am ready." తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను. That boy got ready early in the morning. ఆ అబ్బాయి ఉదయాన్నే లేచి సిద్ధపడ్డాడు. "Father, how are we going?" తండ్రి ఎలాగెళ్తున్నాం అని అడిగాడు. "We are going by walk." మనం నడిచే వెళ్తున్నాం నాన్న అని చెప్పాడు. "How far?" ఎంత దూరం వెళ్తున్నాం? 3 days. 3 రోజులు వెళ్తున్నాం. That was a culture of the family of disciples. ఆ ఇంట్లో ఉన్న అభ్యాసం లేక శిష్యుల యొక్క అభ్యాసం ఇది. There is a godly culture there. దైవికమైన ఆచారం అక్కడ ఉన్నది. There is a spiritual atmosphere there. ఆత్మీయమైన వాతావరణం అక్కడ ఉన్నది. The son believes whatever my father say, he will not say anything foolish. తండ్రి ఏం చెప్పినా సరే ఊరకే చెప్పడు అని కుమారుడు నమ్ముతున్నాడు. My father is a friend of God. నా తండ్రి దేవుని స్నేహితుడు. I believe my father. నేను నా తండ్రిని నమ్ముతున్నాను. He is a godly man. ఆయన దైవికమైన వ్యక్తి. He loves God, he fears God. ఆయన దేవునికి భయపడతాడు, దేవుని ప్రేమిస్తాడు. He says something, I need to obey. ఆయన ఏదైనా చెప్తే నేను లోబడాల్సిందే. Got up early in the morning. ఉదయాన్నే లేచారు. They started their journey. వారి ప్రయాణాన్ని ఆరంభించారు. Servants were there. అక్కడ పనివారు ఉన్నారు. Donkeys were there. గాడిదలు ఉన్నాయి. It took 3 days. 3 రోజులు పట్టింది. Finally they reached the valley that below the mountain. ఆ కొండ క్రింద ఉన్న లోయ దగ్గరికి వారు చేరుకున్నారు. And then Abraham is asking the servants to stay back. అబ్రహాము తన దాసుల్ని ఇక్కడే ఉండండి అని చెప్పాడు. Me and the lad will go up and we will worship and come back. నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మ్రొక్కి వస్తామన్నాడు. When something happens, father took the bundle of the wood that was being carried either by the donkey or the servants and he put this bundle, the heavy weight, on the shoulders of his son. ఆయన తన 2 పనివారిని తీసుకొని వెళ్ళినప్పటికీ, గాడిదలు ఉన్నప్పటికీ ఆ కట్టెల మోపు ఇస్సాకుపై మోపినట్లుగా చూస్తున్నాడు. How much wood would have been there? ఆ గాడిదల మీద పనివారి మీద తీసుకొని పోయిన ఆ కట్టెల మోపు ఎంత ఎక్కువగా ఉండి ఉంటుంది. Not just 1 or 2 small pieces of wood. 1-2 కట్టెలు కాదు. It was a heavy burden. చాలా బరువుగా ఉన్న భారం అది. A big bundle of wood. కట్టెల మోపు అని చదువుతున్నా. The wood that is enough to burn the body of Isaac. ఇస్సాకు యొక్క శరీరాన్ని కాల్చగలిగినంత మోపు అది. Not just 2 small pieces. 1-2 కర్రలు కాదు. It was weighty. అది బరువుగా ఉంది. But the father put it upon the shoulder of the son. అయితే తండ్రి దాన్ని ఇస్సాకు మీద మోపాడు. He never resisted.
కాదు అని చెప్పలేదు. He never asked why, Father. ఎందుకు అని కూడా ఎప్పుడు అడగలేదు. When the servants are there, పనివారు ఉన్నప్పుడు, when the donkeys are there, గాడిదలు కూడా ఇక్కడే ఉన్నప్పుడు, why should I carry the wood? నేను ఎందుకు ఇది మొయ్యాలి అని అడగలేదు. I will not. నేను అడగను. No, there was no argument. ఇక్కడ వాదన ఏమీ ఉండదు. It was just like an ox upon which the yoke is placed. కాడి మోపబడిన ఎద్దులాగే ఉంది ఈ పరిస్థితి. Yeah, this is the yoke of Christ. ఇది క్రీస్తు యొక్క కాడి. That was upon the neck of the father, that was upon the neck of the son. తండ్రి మీద కూడా అటువంటి కాడి ఉంది, కుమారుని మెడ మీద కూడా అటువంటి కాడి. Yes, controlled animal. సాధు చేయబడి అదుపు చేయబడిన జంతువు. An ox under the yoke will never rebel. కాడి క్రింద ఉన్న ఎద్దు ఎప్పుడు తిరుగుబాటు చేయదు. An ox under the yoke is disciplined. కాడి క్రింద ఉన్న ఎద్దు క్రమశిక్ష చేయబడిన ఎద్దు. An ox under the yoke will always follow the instructions of the master. కాడి క్రింద ఉన్న ఎద్దు యజమానుని యొక్క నియమాలని అది ఆలకిస్తుంది. Wherever you will take me, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా సరే I will follow. నేను నిన్ను వెంబడిస్తాను. That was the quality of the father and the son. ఇదే తండ్రి యొక్క గుణ లక్షణం, అలాగే కుమారుని యొక్క లక్షణం. Climbing the mountain, పర్వతాన్ని పైకెక్కుతున్నారు. in between Isaac had a doubt. ఆ మధ్యలో ఇస్సాకు ఒక సందేహం If వచ్చింది. we need to worship God, then we need to offer something to God. మనం దేవుని ఆరాధించడానికి వెళ్తుంటే ఆయనకి ఏదో ఒకటి అర్పించాలి కదా. We cannot go to God empty handed. ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళలేం. That is another spiritual atmosphere of the family. ఇది ఆ కుటుంబంలోని మరొక ఆత్మీయమైన వాతావరణం. The son knows we cannot go to the presence of God empty handed. కుమారునికి కూడా తెలుసు దేవుని సన్నిధానానికి ఖాళీ చేతులతో వెళ్ళలేమని. Worship means offering to God. ఆరాధన అంటే దేవునికి అర్పించడం అని తెలుసు. Father, there is knife, there is wood, there is fire, but where is the offering? తండ్రి, నిప్పున్నాయి, కట్టెలున్నాయి, కానీ అర్పణ అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. Because I have never seen you offering without an offering. ఎందుకంటే అర్పణ అర్పించడానికి ఏది లేకుండా నువ్వు అర్పణ అర్పించడం ఎప్పుడు నేను చూడలేదు. I have always seen you offering something. నేను ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి నువ్వు అర్పిస్తున్నావు. Today we have nothing. ఈ రోజు మన దగ్గర ఏది లేదు. It was a genuine question. అది సామాన్యమైన ప్రశ్న. అది Father did not have a clear answer. తండ్రి దగ్గర సమాధానం లేదు. But father said, ఆ తండ్రి అన్నాడు, son, కుమారుడా, God will provide. దేవుడే చూచుకున్నా అన్నాడు. That is spiritual culture. ఇది ఆత్మీయమైన వాతావరణం. Spiritual culture of disciples. శిష్యుల యొక్క ఆత్మీయమైన అభ్యాసం. When you don't see anything, ఏది మనం చూడలేనప్పుడు trust God will provide. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. I think already father has taught Isaac the same truth. ఇస్సాకుకు ఇదే సత్యాన్ని అబ్రహాము నేర్పించుంటాడు నేను అనుకుంటున్నాను. Son, when you face any need or difficulty in your life, కుమారుడా, నీ జీవితంలో ఏదైనా అవసరత వచ్చినప్పుడు, look to God. ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని వైపు చూడు. God will provide. దేవుడే అనుగ్రహిస్తాడు. You know, this is what the Lord Jesus Christ taught his disciples. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించింది ఇదే. Do not be worried about things. దేనిని గురించి మీరు చింతించవద్దు. What to eat, ఏం తిందామో, what to drink, what to wear. ఏం త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. Look at your heavenly Father, మీ పరలోకపు తండ్రి వైపు చూడండి. who feeds the birds. ఆకాశ పక్షులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. He will provide. ఆయన మీకు కూడా ఇస్తాడు. The son had already learned that lesson even in his own family. కుమారుడు ఈ పాఠాన్ని ఇప్పటికే నేర్చుకున్నాడు. And therefore when the father said God will provide, దేవుడే చూచుకున్నాడు తండ్రి చెప్పినప్పుడు, after that there is no more question. ఆ తర్వాత మరలా ప్రశ్నలు ఏమీ లేవు. Both of them walked together. వారిద్దరు కలిసి Finally they reached the destination. వెళ్ళాల్సిన స్థలానికి చివరిగా చేరుకున్నారు. It is written Abraham built an altar there. అక్కడ రాయబడింది అబ్రహాము అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు అని. And then he placed the wooden pieces that was brought. తీసుకొని రాబడిన ఆ కట్టెల్ని అబ్రహాం అక్కడ పేర్చాడు. I believe by this time Isaac got the message. నేను నమ్ముతున్న సంగతి ఏంటంటే ఆ సమయానికి ఇస్సాకు అర్థమై ఉంటుంది. Because there is no animal. అక్కడ అర్పించడానికి ఏదీ లేదు. Isaac ఇస్సాకు
knew I am the animal. అతనికి అర్థమైంది నేనే జంతువుని బలిపశువుని అర్థమైంది. Abraham maybe had brought a piece of rope. అబ్రహాము ఒక తాడు కూడా తీసుకుని వచ్చిండొచ్చు. He came to Isaac. ఇస్సాకు దగ్గరికి వచ్చి, just imagine what happened on the Mount of Moriah. అక్కడ మోరియా పర్వతం మీద ఏం జరిగిందో మీరు, the altar is made, అక్కడ బలిపీఠం కట్టబడింది, the wood is placed, దాని మీద కట్టెలు పేర్చబడ్డాయి, now waiting for the sacrificial animal. అర్పణ అర్పించబడే జంతువు కొరకు ఎదురు చూస్తున్నాడు. father taking the piece of rope, తండ్రి ఒక తాడు తీసుకున్నాడు, and the son is standing there. కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు. I sometimes picture like this. కొన్నిసార్లు నేను ఇట్లా చిత్రపటం గీసుకుంటాను. and the father came to the son with the rope. తండ్రి కుమారుని దగ్గరకు తాడు తీసుకొని వచ్చినప్పుడు the son stretched out his hands. కుమారుడు చేతులు చాచాడు. yes, you can bind me. నీవు నన్ను కట్టొచ్చయ్యా అని చెప్పాడు. without any resistance. ఏమీ కూడా తిరుగుబాటు చేయకుండా he submitted himself. అతడు విధేయత చూపుతున్నాడు. again, that is the quality of a disciple. అది కూడా శిష్యుని యొక్క గుణలక్షణమే. you know, Isaac was telling to God, ఇస్సాకు దేవునికి ఏం చెప్తున్నాడంటే, God, I love you. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you more than I love my life. నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. look at that family. ఆ కుటుంబాన్ని మీరు చూడండి. family of disciples. శిష్యుల యొక్క కుటుంబం. you know, we all need to build an atmosphere in our own families of discipleship. atmosphere of discipleship. మనందరం కూడా మన గృహాల్లో శిష్యుల వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి. husband, wife, children sit together. భర్త భార్య పిల్లలు కలిసి కూర్చున్నప్పుడు again and again renew this promise. సారిసారికి ఈ వాగ్దానాన్ని పునర్విమర్శ చేసుకోండి. God, దేవా we love you the most. మేము నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాం. let our children come to know మన పిల్లలకు కూడా ఈ విషయాలు తెలియాలండి. that my parents love the Lord Jesus Christ more than anything. నా తల్లిదండ్రులు దేనికన్నా ఎవరికన్నా ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తారు. and let us inculcate this quality to our children. ఈ గుణలక్షణం వారిలో కూడా మనం అలవర్చుదాం. teach them. వారికి ఇది బోధిస్తాం. don't love anything more than you love the Lord Jesus. ప్రభువును ప్రేమించినంతకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. let this be the culture of our family. ఇది మన కుటుంబంలోని అభ్యాసం కావాలి. let everyone learn this truth. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. let everyone come to realize that I am a disciple and the quality of disciple should be seen in me. ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక శిష్యుని గుణలక్షణాలలో కనిపించాలి అనే గ్రహింపుకు రావాలి. husband, wife, భర్త భార్య, father, mother, కుమారుడు తండ్రి, transfer the quality of disciple to your children. శిష్యత్వం యొక్క పిలుపును మీ పిల్లలకు మీరు వదిలి చేయండి. teach them. వారికి ఇది నేర్పించండి. don't love money. డబ్బుని మీరు ప్రేమించొద్దు. don't go after fame or name. పేరు ప్రఖ్యాతుల వెంబడి వెళ్ళొద్దు. you have only one purpose of living. జీవించడానికి ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. there is only one purpose. ఒకే ఒక ఉద్దేశం. that is to please your master. నీ యజమానుని సంతోషపరచాలనే ఒకే ఒక ఉద్దేశం. to be like your master. ఆయన వలే ఉండాలనే ఒకే ఒక ఉద్దేశం. we don't have two purposes. మనకు రెండు ఉద్దేశాలు ఏం లేవు. there is only one purpose. ఒకే ఒక ఉద్దేశం ఉంది. let our children know this. మన పిల్లలను ఈ విషయాలు తెలియనివ్వండి. let us remake or rededicate and promise this promise again to the Lord. Lord, help me every day to count myself as zero. మనము తిరిగి ప్రభువుకి ఇది మనం వాగ్దానం చేద్దాం, లేక మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా ప్రతిదినం నేను సున్నా అని లెక్కించుకునేట్లు సహాయం చేయండి. and in the church somebody speaks against you, స్థానిక సంఘంలో ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, brother, sister, సహోదరుడా సహోదరి, keep silent. మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి. let them speak. వారిని మాట్లాడనివ్వండి. don't retaliate. తిరిగి ప్రతిస్పందించొద్దు. retaliation means you have ego, self love still in you.
తిరిగి ప్రతిస్పందించడం అంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నామని లోపల అహం ఉందని. We need much grace for that. దీనికి మనకు చాలా కృప కావాలి. Our master is the greatest example, and he says it is enough for a disciple to be like his master. మన యజమానుడే గొప్ప ఉదాహరణగా మనకుండి ఆయన చెప్తున్నాడు, శిష్యుడు తన యజమానుని వలె ఉంటే చాలు అని చెప్పి. He was spat upon on his face. ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. There is no much humiliating thing that అంతకన్నా హీనపరిచే మరొక దృశ్యం ఏది లేదు. Nobody has so far spat upon our face. మన ముఖాల మీద ఇప్పటి వరకు ఎవరు ఉమ్మివేయలేదు. That is the most humiliating thing. ఎక్కువగా తృణీకరించే దృశ్యం అదే. But he did not retaliate. అయితే ఆయన ప్రతిస్పందించలేదు. He emptied himself. ఆయన తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. No self. స్వార్థం గాని స్వయంగా ego. అహం లేదు. He counted himself zero. తన్ను గురించి తాను సున్నా అన్నట్లుగా అంచనా వేసుకున్నాడు. And he is asking the disciples, you count yourself zero. ఆయన శిష్యుల్ని ఇదే అడుగుతున్నాడు, మిమ్మల్ని మీరు సున్నా అని లెక్కించుకోండి. Be willing, be ready to take up your own cross. మీ సిలువనెత్తుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. Shall we close our eyes? తలలోంచి ప్రార్థన చేద్దాం. Heavenly Father, we thank you for saving us. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వాక్కులను బట్టి మీకు స్తోత్రములు. Thank you for making us your children. మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. Thank you for reminding us that we are not only children, but we are disciples. మేము పిల్లలు మాత్రమే కాదు, శిష్యులు అని మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రములు. And the qualities of disciples should be seen in us. శిష్యుల గుణ లక్షణాలు మాలో కనబడినట్లుగా చేయండి. You have taught us, if the qualities of a disciple is not seen in us, we are good for nothing. శిష్యుల గుణ లక్షణాలు మాలో కనబడకపోతే దేనికి పనికిరాము అని మీరు బోధించారు. Lord, help us to be true disciples. ప్రభువా, నిజమైన శిష్యులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. We commit the rest of the sessions in your care. మిగిలిన సెషన్స్ కూడా మీకు మేము అప్పగించుకుంటున్నాం. Continue to speak to our hearts. మాతో మాట్లాడండి. We give you glory. మీకే మహిమను ఆపాదిస్తున్నాం. In the name of the Lord Jesus Christ we pray. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.